మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు రేపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన. ఇవాళ రాత్రికి తిరుమల చేరుకుని అక్కడే బస. రేపోదయం శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం. విశాఖకు అమర్నాథ్, అనకాపల్లికి ముత్యాల నాయుడు, అల్లూరికి విశ్వేశ్వరరాజు, బాపట్లకు మేరుగు. 4 జిల్లాలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల నియామకం. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్. కొత్త లిక్కర్ పాలసీపై భగ్గుమంటున్న మహిళలు. నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తున్నామన్న వరదు కళ్యాణి. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నారని మండిపాటు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేసిన గజ్జల లక్ష్మి పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు. ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్పై నల్లగట్ల స్వామిదాస్ ఫైర్. శ్రీనివాస్ అంతటి వివాదాస్పద ఎమ్మెల్యేను ఎన్నడూ చూడలేదన్న స్వామిదాస్. ఏపీ మైన్స్ మాజీ ఎండీ వెంకట్రెడ్డి అరెస్ట్. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఏసీబీ. తిరుపతి లడ్డూపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. అంతా ఊహించినట్లే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ఏర్పాటు. సిట్ నివేదికకు కాల పరిమితి విధించని ప్రభుత్వం. కాళేశ్వరం మన కళ్ల ముందే కూలిపోయింది. ఎవరిని బాధ్యులు చేయాలో అర్థం కావడం లేదన్న రేవంత్ రెడ్డి. రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నల్సార్ల లా యూనివర్సిటీ, రాష్ట్రపతి నిలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి ఎమ్మెల్యేలకు ఘోర అవమానం. ప్రభుత్వ కార్యక్రమానికి జనాల స్పందన కరువు. ఎమ్మెల్యే పార్థసారథిని మాట్లాడక ముందే వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తలు. అనకాపల్లి ఫార్మా కంపెనీల ప్రమాదాలపై హైలెవెల్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ. అచ్యుతాపురం ఎసెన్సియా, పరవాడ సినర్జియన్ ఫార్మాను పరిశీలించిన కమిటీ ప్రమాదాలపై నివేదికను సిద్ధం చేస్తున్న అధికారులు. అజ్ఞాతం వీడిన తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి. 24న రాత్రి విధుల్లో ఉండగా అస్వస్థతకు గురైన సీఐ. సాధారణ బదిలీల్లో భాగంగానే వీఆర్కు ట్రాన్స్ఫర్ జరిగిందన్న మహేశ్వర్ రెడ్డి. అనకాపల్లి జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు విశాఖలో బ్రెయిన్ డెడ్. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు. గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్కు లంగ్ తరలింపు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రైతుల భారీ ర్యాలీ. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలన్న అన్నదాతలు. నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన. ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించారంటూ ఆందోళన. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే. వర్షాలు, వరదలతో ముంపుకు గురైన బాధితులను ఆదుకోవాలని డిమాండ్. నెల్లూరు జిల్లా పెంచలకోల ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు. 35 రోజుల్లో సమకూరిన 4,65,00,000 నగదు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఘనంగా శ్రీ పోలేరమ్మ జాతర. పట్టణంలో అంగరంగ వైభవంగా విరూప శోభాయాత్ర. భక్తులతో కిటకిటలాడిన వీధులు. తెలంగాణలో మేజర్ మైనర్ ఇరిగేషన్పై సీఎం రేవంత్ సమీక్ష. 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రాజెక్టుల్లో పూడికతీతపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని దిశానిర్దేశం. మెదక్ కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని వెల్లడి. భవిష్యత్ బాగుండాలంటే మొక్కలు పెంచాలని పిలుపు. నేటి నుంచి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట మున్సిపాలిటీలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఎర్ర చెరువు బఫర్ జోన్లలో బుల్డోజర్లు. జెలటిన్ స్టిక్స్ సరిగ్గా పేలకపోవడంతో వెనుదిరిగిన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో సొంతంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన కేటీఆర్. అమ్మమ్మ తాతయ్యల స్మారకార్థం స్కూల్ నిర్మాణం. గ్రామాభివృద్ధికి కలిసి పనిచేస్తామని వెల్లడి. తెలంగాణ కోసం విద్యార్థులు నిస్వార్థంగా పోరాటం చేశారన్న ఎమ్మెల్సీ కోదండరాం. సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సభ.
జనగామ జిల్లా చీల్పూరు మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన. నల్గొండ జిల్లాలో ఎంపీడీఓ 3 పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడం పట్ల నిరసన. హైదరాబాద్ అంబర్పేట శివం రోడ్లో ప్రమాదం. లారీ వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపై ఏర్పడిన గొయ్యిలో ఇరుక్కున్న సెప్టిక్ ట్యాంకర్, తప్పిన పెను ప్రమాదం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా అవతారమెత్తిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుండూరులో బజ్జీల బండి, కిరాణా దుకాణాల్లో నూనెల పరిశీలన, కల్తీలు వాడొద్దని సూచన. అభివృద్ధి చెందిన భారత్గా తీర్చిదిద్దడానికి మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారన్న డీకే అరుణ. షాద్నగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, సభ్యత్వ నమోదులో యువత కీలకంగా వ్యవహరించాలని పిలుపు. నమ్మించి నకిలీ బంగారం అమ్మాలని చూసిన ముఠాను అరెస్ట్ చేసిన హుజూర్ నగర్ పోలీసులు. 5 నిందితులపై కేసు, 7 లక్షల నగదు, 2 బైకులు, సెల్ ఫోను, బంగారం స్వాధీనం. కేసుల నమోదు, దర్యాప్తులలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్గా మిర్యాలగూడ 2 టౌన్ పిఎస్ పిటిషన్ మేనేజ్మెంట్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు గుర్తింపు, ఉన్నతాధికారుల అభినందనలు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన చర్ల పోలీసులు. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు. రహదారులపై నిఘా, అనుమానితులపై తనిఖీలు. నన్ను జైల్లో పెట్టినా నా పార్టీని ఏమీ చేయలేకపోయారన్న కేజ్రీవాల్. 5 అగ్రనేతలు జైల్లో ఉన్నా నా పార్టీ ఎటూ కదల్లేదని వ్యాఖ్య. 2 అగ్రనేతలు జైలుకు వెళితే బీజేపీ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఆప్ చీఫ్. సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ద్రౌపది ముర్ము నివాళి. దేశం కోసం జవాన్లు చేస్తున్న సేవను కొనియాడిన రాష్ట్రపతి. రేపు తెలంగాణ పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. బీజేపీ సభ్యత్వ నమోదుపై సమీక్షించనున్న ఆ పార్టీ జాతీయ చీఫ్. మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్న కుండపోత వానలు. ముంబైలో మ్యాన్ హోల్లో పడి మహిళ మృతి. భారీ వర్షాలతో ప్రధాని మోదీ పూణే పర్యటన రద్దు. భద్రతా మండలిని మరింత విస్తరించాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్. భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని సూచన. ఆఫ్రికా నుంచి 2 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న మ్యాక్రాన్. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ఆస్ట్రేలియా మరో నిర్ణయం. భారతీయులకు ఏటా 1000 వర్క్ హాలిడే వీసాలు అందించేందుకు సిద్ధమని ప్రకటన. గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడులను ఖండించిన పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మద్ అబ్బాస్. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఆక్రమణదారులు మాత్రమేనని వ్యాఖ్య. నిన్న 666 పాయింట్ల లాభంతో 85,836 వద్ద ముగిసిన సెన్సెక్స్. 211 పాయింట్ల లాభంతో 26,216 వద్ద ముగిసిన నిఫ్టీ. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన చమురు ధరలు. మన దేశంలో 2 లక్షల నుంచి 3 రూపాయల వరకు ధరలు తగ్గే అవకాశం. మౌలిక సదుపాయాల రంగంలో గత 10 ఏళ్లలో భారత తీరు అద్భుతమన్న రఘురాం రాజన్. ఉద్యోగాల సృష్టి కోసం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న ఆర్బీఐ పూర్వ గవర్నర్. ఆఫీస్ స్థలాల లీజింగ్ జూలై, సెప్టెంబర్లో హైదరాబాద్, బెంగళూరులో అధికం. కోలియస్ ఇండియా నివేదిక వెల్లడి. 3 ప్రధాన నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందన్న సంస్థ. భారత్ బంగ్లాదేశ్ మధ్య 2వ టెస్ట్ మ్యాచ్కు రంగం సిద్ధం. నేడు కాన్పూర్ వేదికగా 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్. చెస్ ఒలింపియాడ్ విన్నర్స్తో ప్రధాని మోదీ భేటీ. చెస్ ఛాంపియన్స్ను అభినందించిన ప్రధాని. సాధించిన విజయాలతో ఎప్పుడూ సంతృప్తి చెందొద్దని సూచన.